ఈరోజు మనము నేసల్ బ్లీడ్స్ గురించి మాట్లాడుకుందాం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నేను డాక్టర్ మహిత, మైత్రిశ్రీ ఫర్టిలిటీ హాస్పిటల్, హైదరాబాద్. ప్రెగ్నెన్సీలో ఇది చాలా కామన్గా కనిపిస్తుంటుంది. సో నేసల్ బ్లీడ్ అనేది కామనా, అన్‌కామనా అని చాలామంది టెన్షన్ పడుతుంటారు. సడన్‌గా బ్లీడ్ అవ్వడం నోస్ నుంచి. సో ఎర్లీ మార్నింగ్ తుమ్ములు బాగా వచ్చి సడన్‌గా బ్లీడింగ్ అనేది కనపడుతుంది. సో మోస్ట్ వరీసమ్ ఫ్యాక్టర్ ఇది. సో ఎందుకు ఈ నేసల్ బ్లీడ్ అనేది కనపడుతుంది ప్రెగ్నెన్సీలో అనేది మనం ఫస్ట్ ముందు తెలుసుకోవాలి. ఈ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ ఏవైతే ప్రెగ్నెన్సీలో ఎలివేటెడ్ ఉంటాయో వాటి వల్ల న్యాచురల్‌గానే బాడీలో బ్లడ్ ఫ్లో అనేది ఇంక్రీజ్ అవుతది. సో దాని మూలం చేతనే మన నోస్‌లో కూడా బ్లడ్ ఫ్లో అనేది ఎక్కువ ఉంటుంది. ఈ ఇంక్రీజ్డ్ బ్లడ్ ఫ్లో వల్ల మొత్తం నేసల్ బ్లడ్ వెసల్స్ అన్నీ స్వోలెన్ అయ్యి కంజెషన్ అంతా ఉంటుంది. సో ఆ కంజెషన్ ప్యాటర్న్స్ వల్ల మనకి ఆల్మోస్ట్ ఆల్ ప్రెగ్నెంట్ లేడీస్ నాకు నేసల్ బ్లాకేడ్ ఉంది, నేసల్ బ్లాకేడ్ ఉంది అని కంప్లైంట్ చేస్తుంటారు. సో యాక్చువల్లీ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఫిజియోలాజికల్ చేంజ్. ఇదేమి అబ్నార్మల్ థింగ్ కాదు. ఇది నార్మల్ ప్రెగ్నెన్సీ ఫీచర్. ఈ నేసల్ బ్లాకేడ్ అనేది ఇట్స్ బికాస్ ఆఫ్ యూజువల్ చేంజెస్ ఇన్ ప్రెగ్నెన్సీ. ఆ బాడీలో ఉండే నార్మల్ చేంజెస్ వల్ల ఆ ముక్కు అనేది బ్లాకేడ్ అట్లా కనిపిస్తూ ఉంటుంది. కొంతమంది పేషెంట్స్కి సివియర్గా ఎక్కువగా తుమ్ములు కూడా కనిపిస్తుంటాయి. ఈ నేసల్ బ్లాకేడ్ వచ్చేసి మనం చాలామంది పేషెంట్స్ మౌత్ బ్రీతింగ్ అలవాటు పడిపోతూ ఉంటారు. ముక్కుతో గాలిపోక ఇబ్బంది పడతా మౌత్ బ్రీతింగ్ అనేది అలవాటు పడిపోతూ ఉంటారు. ఆ మౌత్ బ్రీతింగ్ చేసినప్పుడు మన నేసల్ మ్యూకోజా ఆటోమేటిక్గా డ్రై అయిపోయి అక్కడ ఫ్లో అనేది ఎయిర్ ఫ్లో ఫ్రీగా లేక డ్రై అయిపోయేసి మనం సడన్గా తుమ్మినప్పుడు కానీ లేదా ముక్కుని మ్యానిపులేట్ చేసినప్పుడు కానీ సడన్గా బ్లీడింగ్ అనేది కనపడుతుంది. ఆ సూపర్ఫిషియల్ బ్లడ్ వెసల్ ఏదైనా రప్చర్ అయినప్పుడు సడన్గా బ్లడ్ అనేది కనపడుతుంది. సో ఆ బ్లడ్ వెసల్ చిన్నదనుకోండి, కొంచెం బ్లడ్ అనేది కనపడుతుంది. సడన్గా ఒకవేళ పెద్ద బ్లడ్ వెసల్ రప్చర్ అయిందన్నప్పుడు కొంచెం బ్లడ్ అనేది ఎక్కువగా కూడా కనపడుతుంది. సో ఎమ్మటే మనం ఫస్ట్ ప్రికాషన్ ఏం తీసుకోవాలి, అలా బ్లడ్ అనేది కనిపించినప్పుడు ఫస్ట్ ప్యానిక్ అవ్వద్దు. మనం తెలుసుకోవాల్సింది, నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే ఈ బ్లీడింగ్ అనేది చాలా కామన్ ఫీచర్ ప్రెగ్నెన్సీలో. ఇది అబ్నార్మల్ థింగ్ ఏమీ కాదు. సో ఫస్ట్ అలా బ్లడ్ కనపడంగానే ఎక్కడైతే మనకు ఆ బ్లీడింగ్ కనపడుతుందో, ఒకవేళ ఈ ముక్కు ఎటు సైడ్ కనపడుతుందో అక్కడ గట్టిగా ఈ బేస్ దగ్గర గట్టిగా ప్రెషర్ పెట్టేసేయాలి 10 to 15 minutes. సెకండ్ థింగ్, మనము వెనక్కి వాలకుండా, వెనక్కి వాలితే ఏమవుతుంది, ఆ బ్లడ్ అనేది మన గొంతులోకి పోతుంది. సో అలా వెనక్కి వాలకుండా ముందుకి లీన్ ఫార్వర్డ్ ఇలా ముందుకు వాలి ఇలా గట్టిగా పట్టుకోవాలి. అలా పట్టుకున్నాక 10 to 15 minutesలో ఆటోమేటిక్గా బ్లీడింగ్ అమౌంట్ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది. సో ఏదైనా రెసిడ్యువల్ బ్లడ్ మన గొంతులో కనుక పోతే దాన్ని మనం గార్గిలింగ్ చేసి క్లీన్ చేసేసుకోవాలి. ఎక్కువ పెయిన్ఫుల్ అట్లేమన్నా అనిపిస్తే ఐస్ ప్యాక్ కూడా ఇమీడియట్ రిలీఫ్ అనేది ఇస్తుంది. సో అలా చేశాక కూడా మనకి ఇంకా ఫ్లో ఎక్కువ కనపడుతుందంటే మనం ఒకసారి ENT డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవడం మంచిది. సో ఇది కాకుండా ప్రివెన్షన్ అంటే అలా ఆ ఫేజ్లో మనం ల్యాండ్ అవ్వకుండా, ఇప్పుడు సపోజ్ మనకి నిన్న మొన్న బ్లీడ్ అనేది కనిపించింది, ఆటోమేటిక్గా ఆగిపోయింది. మళ్ళీ అలా రాకుండా మనం ఏం జాగ్రత్త పడవచ్చు అంటే ఫస్ట్ ట్రైమిస్టర్లో మోస్ట్లీ ఇది ఫస్ట్ సెకండ్ ట్రైమిస్టర్లోనే ఎక్కువ కనిపిస్తుంటుంది. సో వాటర్ అనేది ఎక్కువ తీసుకోరు ఆ నాసియా ఎఫెక్ట్ వల్ల, వామిటింగ్ సెన్సేషన్ వల్ల. సో ఫుల్ హైడ్రేషన్ అనేది మనం మెయింటైన్ చేసుకోవాలి. ఎక్కువ డ్రైనెస్ ముక్కులో కనిపిస్తే కనుక, మనకి ఎక్కువగా ఇక్కడ డ్రైగా అనిపిస్తే కనుక సెలైన్ నేసల్ స్ప్రేస్ దొరుకుతాయి. అవి వాడుకుంటే మనకి మంచి ఎఫెక్ట్ అనేది కనపడుతుంది. థ్యాంక్ యూ.